ఇళ్లలో ఏదో తిడుతున్నారని చెప్పని మనం సిటీలకు వచ్చి ఏదో సాధిద్దామని వచ్చేస్తాం. సరే సాధించేది పక్కన పెట్టు, మనం బ్రతకడానికి కష్టమైన పరిస్థితులు వస్తున్నాయి ఇక్కడ. సరే అలాగని మనం వచ్చిన ప్యాషన్ మర్చిపోయి ఏదేదో పడిపోతున్నాం మైండ్లోకి. అంటే ఎంజాయ్మెంట్లు కొన్ని పక్కన పెడితే మనం చాలా బయటపడచ్చు. మనం కొన్ని సరదాలు తగ్గించుకోవడం వల్ల మన సేవింగ్స్తో మనం అనుకున్న గోల్కి రీచ్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ మనం ఏంటంటే అవి పక్కన పెట్టేసి వాడు సినిమాకి వెళ్తున్నాడు వాడితో వెళ్దాం, వీడు ఎక్కడికి వెళ్తున్నాడు వీడితో వెళ్దాం, సిగరెట్ తాగుదాం, మందు తాగుదాం, ఇలాంటివన్నీ పెట్టుకోవడం వల్ల అది సర్వైవింగ్లో వెళ్ళిపోతుంది కానీ కెరియర్కి ఏం ఇంపార్టెంట్ రాదు. వీలైతే కెరియర్ కోసం కొంచెం పాటుపడండి అంతే. ఎందుకంటే ఎవడు మనకి హెల్ప్ చేయడు, మనకు మనమే హెల్ప్ చేసుకోవాలి. వీలైతే నిన్నటి వరకు ఎలాగో జరిగిపోయింది, ఈ రోజు నుంచి ఏదన్నా అనుకున్న దాని గురించి ప్రోగ్రెస్ చేయండి. వేస్ట్ థింగ్స్ కొన్ని పక్కన పెట్టగలిగితే మన గోల్కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అనవసరమైన ఖర్చులు కొద్దిగా పక్కన పెట్టేసి, అంటే తిండి విషయాల్లో మీరు తినే భోజనం టిఫిన్ల గురించి నేను మాట్లాడట్లేదు. అదర్గా సిగరెట్లు, మందులు, మన గుట్కాలు, లేదంటే పాన్ పరాగులు, ఇట్లాంటి సైడ్ డిష్లు ఉంటాయి చూడండి. ఆ సైడ్ డిష్లు కట్ చేయడం వల్ల చాలా సేవింగ్స్ జరుగుతాయి. ఆ సేవింగ్స్ చేస్తే మనకి చాలా యూజెస్ ఉంటాయి. చెప్తున్నాం కానీ వింటారా లేదా అనేది ఇంకా మీ చేతుల్లో ఉంటుంది, నేనేం చేయలేను.